జరిపేసి బాగా చైర్మన్ ప్రెసిడెంట్ సెక్రటరీ సాధికారత ప్రెసిడెంట్ ఉంటాడు. ఇట్లా చూడాలా जोहार वडुआ बन्ना 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 అబ్బా డిప్యూటీ బట్టి చేయబట్టు అదే లేదు పట్టుకో ఇట్లా ముందుకు వచ్చాను పట్టుకోండి ఎప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి యొక్క మిత్రుడు తన ప్రాంత ప్రజానికానికి అన్యాయం జరిగితే తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి పోరాడినటువంటి మహాయోధుడు వడ్డే ఓబెన్న గారు నాడు బ్రిటిష్ పరిపాలన కాలంలో ఏదైతే ఆ ప్రాంత ప్రజానికానికి చేస్తున్నటువంటి అన్యాయాల మీద అధిక పన్నుల వసూళ్ల మీద తన ప్రాంత ప్రజలను బ్రిటిష్ ప్రభుత్వం వారు చిత్రహింసలు చేసి ఆ రోజు వస్తు మార్పిడి యొక్క విధానాన్ని రద్దు చేసి ధనాన్ని అధిక పన్నులు సైతం ఇబ్బంది పెట్టి ప్రాంత ప్రజానికానికి నష్టం కలిగించినటువంటి వారిని ఆ రోజు ఒక ఉద్యమ రూపంలో తీసుకొచ్చి అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో బ్రిటిష్ సిపాయిల తిరుగుబాటు కంటే ముందు మొట్టమొదటిసారిగా మన తెలుగువాడు బ్రిటిష్ వారిని చుక్కలు చూపించినటువంటి మహానాయకుడు వడ్డే ఓబెన్న గారు. కానీ ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి మనం, వడ్డే ఓబెన్నను ఆయన జయంతి రోజు స్మరించుకొనో లేదు ఆయన యొక్క వర్ధంతి రోజు గుర్తుంచుకొని వెళ్ళిపోవడం కాదు. ఏదైతే వారి ఆశయాలను మనకు పణంగా పెట్టి ప్రాణాన్ని పణంగా పెట్టి చూపించారో ఆ మార్గంలో నడిచి మనం కూడా కొంతమంది దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి జనవాసులకి మనకు అండగా ఉండాలని
అదేవిధంగా వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఈ సమాజంలో మార్పుని తీసుకురావాలనే ఉద్దేశంతోనే అట్టడుగు కులంలో పుట్టిన ఒక జాతి ఔన్నత్యాన్ని కాపాడినటువంటి మహానాయకుడు వడ్డే ఓబన్న గారు. కాబట్టి ఆ స్ఫూర్తే నేడు అధికారికంగా మన ప్రభుత్వాలు వడ్డే ఓబన్నని జయంతిని ఈరోజు చేసుకున్నామంటైతే దానికి కారణం ఆ జాతి కూడా పులకించిపోయి ఆ జాతి ఔన్నత్యాన్ని కూడా వాళ్ళు చాటి చెప్పుకునే రోజు ఈరోజు వచ్చింది. పుట్టుక, జననం, మరణం అనేది జాతిని ఉద్దేశించో, మతాన్ని ఉద్దేశించో, ఇంకొక కాలాన్ని, ధనాన్ని ఉద్దేశించో కాదు, వారు చేసినటువంటి సేవలను గుర్తించుకునే ఉద్దేశంతోనే ఈరోజు ఆయన యొక్క జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వడ్డే ఓబన్న జయంతిని ఇంకా హుషారుగా, ఉత్తేజంగా చేసుకోవాలని ఈ ప్రజానికానికి ఒక వివరణ ఇచ్చుకుంటూ మెసేజ్ చేస్తూ వడ్డే ఓబన్న జీవితం మనకి ఒక గుణపాఠంగా, ఒక ఆదర్శప్రాయంగా గడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. జై హింద్, జై వడ్డే ఓబన్న జయంతి.